బ్రేకింగ్ వస్తుంది. యూట్యూబర్ మస్తాన్ సాయి మరొక వివాదంలో చిక్కుకున్నాడు. అతనికి సంబంధించిన అశ్లీల వీడియోలను పోలీసులు భారీ సంఖ్యలో గుర్తించారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దురాగతాలన్నీ కూడా ప్రస్తుతం బయటపడ్డాయి. ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 300 మందికి పైగా అమ్మాయిలను నగ్నంగా వీడియోలు తీశాడు మస్తాన్ సాయి ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను లోబర్చుకుని బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి శృంగార దృశ్యాలు రికార్డ్ చేశాడు. అమ్మాయిలతో నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్స్ ను కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోలు అన్నింటినీ తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 300 మందికి పైగా అమ్మాయిల జీవితాలున్నాయి. అయితే గతంలో హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్య మీద కూడా అత్యాచారం చేసిన మస్తాన్ సాయి ఆ వీడియోను కూడా రహస్యంగా చిత్రీకరించాడు. తన వీడియోలు డిలీట్ చేయాలని అడిగిన లావణ్యపై దాడి చేశాడు. మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ తీసుకున్న లావణ్య తన వీడియోల కోసం వెతుకుతూ ఉంటే వేరే అమ్మాయిల వీడియోలు భారీ సంఖ్యలో బయటపడ్డాయి. హార్డ్ డిస్క్ వెనక్కి ఇవ్వాలంటూ లావణ్యపై దాడి చేసిన మస్తాన్ సాయి ఇవ్వకపోవడంతో ఆమెను చంపే ప్రయత్నం కూడా చేశాడు. అతనిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లావణ్య. 300 మంది అమ్మాయిల వీడియోలున్న హార్డ్ డిస్క్ను అప్పగించింది. తనతో పాటు 100 మంది అమ్మాయిల జీవితాలను కాపాడాలని పోలీసులను కోరింది. దాంతో పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అమ్మాయిలను డ్రగ్స్ కు బానిసలను చేసి మస్తాన్ సాయి వారిని లోబర్చుకుంటూ ఉన్నాడు. వారికి సంబంధించిన అశ్లీల వీడియోలను పోర్న్ సైట్లలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఆ భయంతో బాధిత యువతులు మస్తాన్ సాయి అరాచకాలను ఇప్పటి వరకు ఎక్కడా బయట పెట్టలేదు. మస్తాన్ సాయి అరాచకాలు అమ్మాయిలతోనే ఆగలేదు. హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్లను కూడా మస్తాన్ సాయి హ్యాక్ చేశాడు. వాళ్ళిద్దరి ప్రైవేట్ వీడియోలను కూడా తన హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. రైట్, రానా జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రానా, చూస్తూ ఉన్నాము మస్తాన్ సాయి మీద ప్రస్తుతం లావణ్య కంప్లైంట్ చేస్తుంది. ఒకరి కాదు ఇద్దరు కాదు 300 మంది అంటే చాలా మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయి అని హార్డ్ డిస్క్ కూడా హ్యాండ్ ఓవర్ చేసింది పోలీసులకి. దీంట్లో హీరో నిఖిల్ అండ్ అలాగే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని కూడా దీంట్లో ఉన్నారు. వాళ్ళ ఫోన్ కూడా హ్యాక్ చేశారు. అసలు ఏం చేశాడు మస్తాన్ సాయి స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మస్తాన్ సాయి వల్ల దాదాపు 300 అమ్మాయిల యొక్క జీవితాలు ఇప్పుడు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతని సరదా, అతని వ్యాపకము, అతని ఎంజాయ్మెంట్ కోసం అమ్మాయిల్ని నమ్మించడమే కాకుండా వారికి తెలిసి వీడియోలు తీయడము, తర్వాత తెలియకుండా వీడియో రికార్డింగ్లు కానీ, తర్వాత వాళ్ళు పర్సనల్గా ఏకాంతంగా రూమ్లో ఉన్నటువంటి ప్లేసుల్లో అక్కడ ఒక సీక్రెట్ కెమెరాని ఏర్పాటు చేసి వాళ్ళు ఏకాంతంగా గడిపినటువంటి ఆ వీడియోనంతా కూడా రికార్డ్ చేసుకొని తర్వాత తనకు కావాల్సినప్పుడల్లా వారు మళ్ళీ తనకు కావాలన్నప్పుడు కూడా ఆ వీడియోలు చూపిస్తూ అతను అనుభవిస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు బయటపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎగ్జాక్ట్గా బిగ్ టీవీ చేతికి వచ్చినప్పుడు బిగ్ టీవీ ఇది అన్ని కూడా ప్రసారం చేయకూడదు, ఎక్కడ కూడా మహిళల యొక్క ఫోటోలు కానీ ఎక్కడ కూడా బయట పెట్టకూడదు, ఎందుకంటే అమ్మాయిల యొక్క పేర్లు కూడా బయట పెట్టకూడదనే సామాజిక స్పృహతో ఇవాళ అందరివి కూడా మొత్తం బ్లర్ చేసి ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు అనేది కూడా బయట పెట్టకుండా కేవలం మస్తాన్ సాయి వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఇన్ని రోజులు కుమిలిపోయి ఎక్కడ మా పేర్లు బయటకు వస్తాయి, ఎక్కడ మా వీడియోలు బయటకు వస్తాయని బాధపడుతున్నటువంటి అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడ కూడా వాటిని బయట పెట్టడం లేదు. ముఖ్యంగా మస్తాన్ సాయి చేసినటువంటి ఈ నరక యాతన, ఎందుకంటే అతను చూపెట్టినటువంటి ఈ నరక యాతన అంతా ఇంత కాదు. మహిళల్ని చాలా వరకు కూడా లోపరుచుకోవడము, తన లావేష్ లైఫ్ స్టైల్ని వాళ్ళకి చూపించడము, మాయమాటలు చెప్పడము, తర్వాత డ్రగ్ ఇండెక్ట్ చేయడము, తర్వాత ప్రైవేట్ పార్టీలకు తీసుకెళ్లడము, ప్రైవేట్ పార్టీలకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ వారి ద్వారా మరికొంతమంది అమ్మాయిల్ని పరిచయం చేసుకోవడము, వారితో కూడా అతను సరసాలు చేయడము, అలాంటి అన్ని వీడియోలని కూడా ఇప్పుడు తన హార్డ్ డిస్క్లో పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ హార్డ్ డిస్క్ బయట పడిన తర్వాత ఒక్కొక్కటి సంచలనమైనటువంటి విషయాలు పడుతున్నాయి. దాంట్లో హార్డ్ డిస్క్లో ఒకరిది కాదు ఇద్దరు కాదు దాదాపు 300 మంది అమ్మాయిలు 4 TB 4 TB వీడియోలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. అన్ని 100 వీడియోలు ఆ హార్డ్ డిస్క్లో అతను పొందుపరుచుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు చాలా వరకు కూడా అమ్మాయిలు అతను కాంటాక్ట్ చేసిన తర్వాత నువ్వు ఎందుకు ఇట్లా రికార్డ్ చేసావు,
రాణా ఒకసారి మనం దీన్ని ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాము. దీనికి సంబంధించి హార్డ్ డిస్క్ హ్యాండ్ ఓవర్ చేసింది లావణ్య. అసలు లావణ్య ఎందుకు వెళ్ళింది, వీళ్ళిద్దరికి ఏం గొడవ జరిగింది, గతంలో ఏం జరిగిందో తెలుసు మనకి. రాజ్ తరుణ్ విషయంలో మస్తాన్ సాయి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అది నడుస్తూ ఉంది. ఇప్పుడు సడన్ గా వచ్చి ఒక హార్డ్ డిస్క్ హ్యాండ్ ఓవర్ చేసి కేసు పెట్టి, సో ఏంటి అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎందుకు వెళ్ళింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ బయటకు రావడానికి కానీ 300 మంది అమ్మాయిల యొక్క వీడియోలు బయటకు రావడానికి కారణం లావణ్య అప్పుడైతే తనకు సంబంధించినటువంటి వీడియోలు కానీ వీడియో రికార్డింగ్స్ కానీ తర్వాత ప్రైవేట్కి సంబంధించినటువంటి వీడియోలు కానీ మస్తాన్ సాయి దగ్గర ఉన్నాయి, అవి సీక్రెట్గా ఉన్నాయని తెలుసుకున్న తర్వాత లావణ్య గతంలో గుంటూరుకి వెళ్ళినప్పుడు సమయంలో ఆమె ఆ హార్డ్ డిస్క్ చూసింది. తర్వాత మస్తాన్ సాయికి సంబంధించిన ఫోన్ కూడా చెక్ చేసింది. చెక్ చేసినప్పుడు ఆమెకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ డిలీట్ చేసే క్రమంలో ఇంకా పెద్ద ఎత్తున కూడా చాలా వరకు కూడా అమ్మాయిలు ఈఎంఐ లావణ్యకి సంబంధించిన వారు కూడా దాంట్లో వీడియోలు కానీ ఫోటోలు కానీ అన్నీ కూడా ఉన్నాయి. చూసిన తర్వాత ఆమె భయపడి వెంటనే అక్కడ ఉంటే హార్డ్ డిస్క్ని ఆమె తీసుకొని వచ్చేసింది. హార్డ్ డిస్క్ తీసుకొని అవంతా చెక్ చేసిన తర్వాత కొన్ని వందల వీడియోలు, కొన్ని వందల అమ్మాయిలకు సంబంధించినవి, దాంతోపాటు ఈ అమ్మాయిలతో మాట్లాడినటువంటి తర్వాత నీ వీడియోలు ఇట్లా చిత్రీకరించాను అనే వీడియోలు కూడా అతను సేవ్ చేసుకుంటూ, వాళ్ళతో మాట్లాడినటువంటి వీడియోలు కూడా సేవ్ చేసుకుంటే నేపథ్యం కాబట్టి వాళ్ళతో మాట్లాడబట్టి ఆడియో కాల్స్ కానీ వాట్సాప్ చాట్ కానీ, దానితో పాటు వారి యొక్క ఫోన్లు జీమెయిల్ ఐడీలు కూడా హ్యాక్ చేసి గూగుల్ ఫొటోస్ కానీ అవన్నీ కూడా మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని అంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకొని అతను వారిని బ్లాక్మెయిల్ చేస్తూ తనకు కావాల్సినప్పుడంతా వాళ్ళని పిలిపించుకొని ఎంజాయ్ చేసేవాడు అనే విషయాలు కూడా లావణ్య బయటపెట్టింది. అయితే ఎట్లయినా ఈ హార్డ్ డిస్క్ లావణ్య దగ్గర ఉంది, ఇది ఎక్కడ బయట పడిపోతున్న ఉద్దేశంతో మొన్న మస్తాన్ సాయి లావణ్య ఇంటికి వెళ్ళాడు. లావణ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పైన దాడి చేశాడు, గొంతు పట్టుకుని నులిమి చంపడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పగలగొట్టాడు, టీవీల్ని పగలగొట్టాడు. ఈ హార్డ్ డిస్క్ ఇస్తే తప్ప నేను ఇక్కడి నుంచి బయటపడే అవకాశం ఉంది, నేను చంపైనా నేను ఈ హార్డ్ డిస్క్ని నేను తీసుకెళ్తాననేసి కూడా అతను చెప్పడంతో ఆమె భయపడిపోయి చాలా చాకచక్యంగా ఆ విల్లా నుంచి కూడా ఆమె బయటపడిపోయింది. బయటపడి తన స్నేహితురాలి ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లయినా ఈ హార్డ్ డిస్క్ కోసం మస్తాన్ సాయి తెగించేశాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు చాలామంది యువతులు నలిగిపోతున్నారు, ఎక్కడ మా పేర్లు బయటకు వస్తాయో ఏమో అనేది కూడా అతను బ్లాక్మెయిల్ కూడా నలిగిపోతున్నారు. కాబట్టి అతను బారిన పడిన వ్యక్తిగా నేను కూడా ఉన్నాను. అతను నన్ను ఏ విధంగా అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టాడు, ఏ రకంగా నా పైన అక్రమంగా కేసులు పెట్టించాడు, ఈ యొక్క ఫొటోస్ కానీ ఈ వీడియోలు అన్నీ పెట్టుకొని ఖచ్చితంగా నన్ను ఎలాగో చంపేస్తాడు, ఖచ్చితంగా అతను చేసినటువంటి ఈ భాగోతాన్ని, ఇంత దారుణమైన పనుల్ని, అమ్మాయిల జీవితాల్ని తన కామానికి ఎలా బలిపశువు చేస్తున్నారు అనే విషయాన్ని బయటపడాలనే ఉద్దేశంతోనే ఆమె నార్సింగ్ పోలీసుల్ని ఆమె ఆశ్రయించింది. అక్కడ ఒక మస్తాన్ సాయి మీద ఒక కేసు కూడా పెట్టేటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ కేసుకు సంబంధించిన కంప్లైంట్ కాపీ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీకి చేరుకుంది. ముఖ్యంగా దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ఆమె ప్రస్తావించింది. ఇదేదో బిగ్ టీవీ అతనిపైన ఎక్కడా కూడా అక్యూజ్ చేయటం లేదు, అతనిపైన ఆరోపణలు చేయటం లేదు. మనకి ఎక్స్క్లూజివ్గా దీనికి ఇక్కడ కంప్లైంట్ కాపీని బేస్ చేసుకొని మనం ఇవంతా కూడా చెప్తున్నాం. దాంతోపాటు హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి చాలామంది మహిళలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ బిగ్ టీవీకి చేరుకుంది. కానీ మనం ఎక్కడా కూడా రివీల్ చేయటం లేదు. ఇప్పుడు మనకు బ్లర్ కూడా చేసి చూపిస్తున్నటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా ఆమె కొన్ని రాసింది. ఎంతోమంది, ఎందుకంటే మస్తాన్ సాయి హ్యాక్ చేసి స్టోర్ చేసుకున్న ఎంతోమంది మహిళల జీవితాలు అందులో ఉన్నాయి. మస్తాన్ సాయి యువతల ఫోన్లు హ్యాక్ చేసి వారి గూగుల్ అకౌంట్స్ కానీ గూగుల్ ఫొటోస్ కానీ ఐక్లౌడ్ అకౌంట్స్ తన ఆధీనంలో పెట్టుకుని ఎవరు ఎదురు తిరగలేని పరిస్థితికి తీసుకుని మొదటగా మస్తాన్ సాయి వస్తాడు. ఎదురు తిరగడం వల్ల కుటుంబ పరువు పోతుంది, మస్తాన్ సాయి జీవితాలు నాశనం చేస్తాడనే భయంతో ఆ వీడియోలలో ఫోటోలలో ఉన్న ప్రతి ఆడపిల్ల మౌనంగా భరిస్తుంది. ఆ వీడియోలో ఉన్న ఏ మహిళ ఎదురు తిరగలేదు. వాళ్ళకి శరీరంలో సెక్స్ కోరికలు పెంచే డ్రగ్స్ ఇస్తూ తన కోరికలు తీర్చుకుంటూ వారికి తెలిసి కొన్ని మరియు వారికి తెలియకుండా కొన్ని వీడియోలు రికార్డు చేసి ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ చేశాడంటూ కూడా ఆమె నార్సింగ్ పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు నేపథ్యం కనపడుతుంది. ఆ హార్డ్ డిస్క్ పోలీసులకి ఆమె సమర్పించిన తర్వాత
మొత్తం పోలీసులంతా కూడా వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళే విస్తుపోయారు. ఏంటి ఇంత వీడియోలు ఉన్నాయి, ఎందుకు చేసుకున్నామంటే పోలీసులు అతన్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఇవంతా కూడా మ్యూచువల్గా జరిగింది, మేము మ్యూచువల్ కన్సెంట్తోనే ఈ వీడియోలు తీసుకున్నాం, ఎక్కడా కూడా నేను అక్రమంగా చేయలేదంటూ కూడా దబాయింపు చేశారు. అయితే పోలీసులు చాలా గట్టిగా మాట్లాడకుంది. కొన్ని వీడియోలు ఏ రకంగా రికార్డ్ చేశారన్న దానిపై కూడా అతను పోలీసులకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ప్రతి అమ్మాయి దగ్గర ఒక్కో డ్రామా ఆడతాడు. కొంతమందిని పెళ్లి చేసుకుంటానని, మరికొంతమందితో నేను తప్పు చేశాను, ఉరి వేసుకొని చచ్చిపోతానని, అలా ఉరి వేసుకొని చచ్చిపోతున్నట్టు నమ్మించే వీడియోలు కూడా ఇదే హార్డ్ డిస్క్లో ఉన్నాయంటూ కూడా ఆమె తన కంప్లైంట్లో రాయడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన ఎవిడెన్స్ను కూడా పోలీసులకి ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే విషయం తెలిసిన తర్వాత వాళ్ళు మహిళలు మస్తాన్ సాయికి అడుగుతారు, ఎందుకు ఇట్లా పని చేశావు, నన్ను ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు, ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళి చెప్తానంటే అతను మాత్రం డ్రామా స్టార్ట్ చేస్తానమాట. నేను చచ్చిపోతే ఊరేసుకుంటున్నాను, ఇప్పుడు మాత్రం బయటకు పెడుతూ నీకు కావాల్సిన నేను పెళ్లి చేసుకుంటానని ఆ మాటలు అతను చెప్పాడు. ఆ వీడియోలు అంతా రికార్డ్ చేసుకున్నట్టుగా ఆమె చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఎక్కువ హైలైట్ అయ్యే అంశం ఏంటంటే, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. దానితో పాటు లావణ్య కూడా అరెస్ట్ అయింది. అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ కేసులో మేజర్గా ఉన్నటువంటి వ్యక్తి వరలక్ష్మి టిఫిన్స్ సంబంధించిన ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ కూడా హ్యాక్ చేసి అతని వీడియోలు కూడా తీసుకున్నాడు, ఫోటోలు కూడా తీసుకున్నాడు. అండ్ అలాగే రానా దీంట్లో మరొక కీలకమైనటువంటి